హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం పుచ్చకాయతో పుల్లైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా బాగుంటుంది కూడా. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. ఇక్కడ నేను ఐస్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను. నేను ఇది 106 పడిందండి. ఇది రీజనబుల్గానే అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇందులో మనం ఐస్ అలాగే ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది క్వాలిటీ వైజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే సమ్మర్ కదండి, ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ పుచ్చకాయలు తీసుకున్నానండి. పుచ్చకాయని ఇప్పుడు మనం ఈ విధంగా లోపల భాగాన్ని మాత్రమే తీసి ఈ విధంగా బయటది తీసేయాలండి. పక్కకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా పుచ్చకాయతో ఐస్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా నేను తొక్క అంతా కూడా వేరు చేసేసాను. ఇప్పుడు మనం లోపలి భాగాన్ని మాత్రమే తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న ముక్కల్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ తొక్కలతో మనకి పని లేదండి, పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. నేను ఇది వాయిస్ ఇచ్చానండి ముందు, కానీ ఫ్యాన్ సౌండ్ వల్ల చాలా గజిబిజిగా ఉండడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పుచ్చకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకుందాము. కొంచెం పుచ్చకాయ తక్కువ స్వీట్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా నేను కొంచెం షుగర్ అనేది వేస్తున్నాను. పుచ్చకాయ ఎక్కువ తీయగా ఉన్నట్లయితే షుగర్ అనేది అవసరం లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి ఒకసారి, ఈ విధంగా జ్యూస్ అనేది తయారైంది. ఇప్పుడు మనం ఈ విధంగా కొంచెం వడగట్టుకోవాలి. ఎందుకంటే గింజలు అయితే లేవు, కానీ కొంచెం అక్కడక్కడ పలుకులుగా తగులుతుందండి. కాబట్టి ఇది ఒక్కసారి వడగట్టుకుందాము. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని మనం కదిపినట్లయితే జ్యూస్ అంతా కిందకి వచ్చేస్తుంది. ఈ విధంగా మిగిలిన పిప్పిని పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా ఐస్ అలాగే దీంతో ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చండి. పుచ్చకాయ ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే, చలవ చేస్తుంది కదా. సమ్మర్లో ముఖ్యంగా పుచ్చకాయని ఇష్టపడిన వారంటూ ఉండరు కాబట్టి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారైన మిశ్రమంలో నేను ఇక్కడ ఒక చెంచా నిమ్మరసం యాడ్ చేస్తానండి. అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు కాబట్టి మీరు కూడా ఒక చెంచా నిమ్మరసం వేసుకోండి. ఆ విధంగా వేసుకోవడం వల్ల ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రసాన్ని ఐస్ మౌల్డ్స్లో వేసుకుందాము. ఈ గిన్నెతో కుదరట్లేదు కాబట్టి నేను ఇక్కడ జ్యూస్ అంతా కూడా ఈ విధంగా ఒక గ్లాస్లో పోసుకున్నాను. ఇప్పుడు దీంతో ఇందులో పోసుకుందాము. ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మౌల్డ్స్లో వేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం వెలితిగా మాత్రమే వేసుకోవాలండి, ఫుల్గా వేసుకోకూడదు. ఎందుకంటే మనం మూత పెట్టుకుంటాం కదా, కాబట్టి రసం అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా మాత్రమే వేసుకోవాలి. నాకు ఇక్కడ 5 కప్పుల వరకు వచ్చిందండి. ఇంకొక దాంట్లో కొంచెమే వచ్చింది, అయినా ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా ఐస్ మౌల్డ్స్ తీసుకున్నట్లయితే రకరకాల ఐస్లు అనేవి తయారు చేసుకోవచ్చండి. ఇదే విధంగా మ్యాంగోతో, పైనాపిల్తో ఏదైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అప్పుడే మనకి పూర్తిగా గడ్డ అనేది కడుతుంది.
ఇది డీప్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు తీసి చూద్దాము ఒకసారి. చూసారు కదా, మనకి ఈ విధంగా తీసినప్పుడు రాదండి. కాబట్టి ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని ఈ విధంగా ఒక్కసారి పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి ఐస్ అనేది ఇక్కడ లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఐస్ అనేది చూడటానికి ఎంత బాగుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఇదే మాదిరిగా అన్నీ తీసుకోవాలి. లేదా బయట పెట్టిన తర్వాత 1 నిమిషాలు అలా వదిలేయడం వల్ల కూడా ఈజీగా ఐస్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా పుచ్చకాయతో పుల్ల ఐస్ అనేది తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ మౌల్స్ లేకపోతే చిన్న చిన్న గ్లాసుల్లో అయినా లేదా కప్స్లో అయినా పెట్టుకోవచ్చండి. దాంట్లో ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయతో పుల్ల ఐస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా నా వీడియోని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్స్ నాకు చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా కుకింగ్ రెసిపీస్ ఏ విధంగా ఉంటున్నాయో కూడా నాకు కమెంట్ పెట్టండి. వీటిని ఈ విధంగా ఐస్ క్యూబ్స్ మీద పెట్టుకున్నట్లయితే త్వరగా కరగవండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఐస్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను మీకోసం తప్పకుండా చేస్తాను.